యాకోబు పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనములు. మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చదువుబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు, శుభములు. బైబిల్ గ్రంథం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుమని చెప్తుంది. ఈ ప్రపంచంలో జరిగే అనార్థాలన్నిటికీ కారణం స్వార్థమే. స్వార్థం వల్ల మనం ఇతరులని ప్రేమించలేము. ఒకవేళ ఎవరికైనా మనము సహాయం చేయాల్సి వస్తే మనకున్న స్నేహితులకో, బంధువులకో అవసరాన్ని బట్టి ఏదో కొద్దిగా సహాయం చేస్తామే తప్ప దాదాపుగా స్వార్థంగానే ఉంటాము. ముక్కు మొహం తెలియని వాళ్ళకైతే సహాయం చేయడానికి అసలే ఇష్టపడరు కొంతమంది దాతృత్వం కలిగి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. తమను తాము హెచ్చించుకునే వారికి ఉన్న గర్వము, అహంకారము ఇతరులకు సహాయపడకుండా చేస్తుంది. అలాంటి వారి మనసు చాలా కఠినంగా ఉంటుంది. కఠినంగా మనసు ఉందంటే అర్థం వారి హృదయంలో దేవుడు కానీ, ఆయన ప్రేమ కానీ లేదని. యేసు చెప్పిన మంచి సమరయుడు అనే ఉపమానంలో దొంగల చేతిలో చిక్కి దెబ్బలు తిని కొన ప్రాణంతో పడియున్న ఒకనిని చూచి యాజకుడు, లేవీయుడు పక్కకు వెళ్ళిపోయారు. వానికి ఎలాంటి సహాయము చేయలేదు. ధర్మశాస్త్రము తెలిసి దేవుని పనిలో ఉన్న వారిద్దరూ కూడా అతన్ని చూస్తే జాలిపడాలి నిజానికి, ఎందుకంటే దేవుడు అదే బోధించాడు. కానీ వారు మాత్రం అతనిపై జాలిపడలేదు. అతని యొద్దకు వెళ్ళి కనీసం అతన్ని ముట్టుకోలేదు. వారి హోదాను బట్టి, ఆధిక్యతను బట్టి వచ్చిన వారి గర్వము వారి మీద జాలి కలిగేలా చేయలేదు. మేలు చేయాలనే కోరిక వారికి కలగలేదు. వారి అహంకారం వారిని హెచ్చించడం వల్ల ఆ దీనస్థితిలో ఉన్న వ్యక్తిపై ఎలాంటి ప్రేమను వారు చూపించలేకపోయారు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9వ వచనంలో, బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీయూ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును అని రాయబడి ఉంది. ఈ వాక్యము వారికి తెలిసినప్పటికీ వారు అతనికి మేలు చేయలేకపోయారు. ఒకవేళ వారు 10 ఆజ్ఞలను పాటిస్తూ అబద్ధమాడకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా ఉంటూ నీతిమంతులము అని అనుకోవడం వలన వచ్చిన గర్వము వారిని హెచ్చించిందేమో బహుశా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-40 వచనాల వరకు చూస్తే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమయ్యున్నవి అని వ్రాయబడి ఉన్నట్టు చూస్తాము. ఈ 2 ఆజ్ఞలు పాటించే వారికి ధర్మశాస్త్రం వర్తించదు. ధర్మశాస్త్రము ఇతరులకు కీడు జరగకుండా చేస్తుంది. 10 ఆజ్ఞలు పాటించడం అనేది వ్యక్తిగతమైన విషయం. మనం ధర్మశాస్త్రంలో ఉన్న ఈ 10 ఆజ్ఞలను పాటించడం వల్ల ఎదుటివారికి ఎలాంటి కీడు చేయలేకుండా ఉండగలుగుతాము. అలా అని చెప్పి వారికేదో మేలు చేస్తామని కాదు. మేలు చేయడం అనేది మన వ్యక్తిగతమైన విషయం. మన మనస్సు చలించినప్పుడు, మనలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఇతరులకు మేలు చేస్తాం మనం. అందుకే దేవుడు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని ఒక ప్రత్యేకమైన ఆజ్ఞనిచ్చాడు మనకు. 10 ఆజ్ఞలను మనకి ఇష్టమున్నా లేకపోయినా పాటించాలి. పొరుగువానిని ప్రేమించే ఆజ్ఞ మాత్రం హృదయపూర్వకంగా చేయాలి. ఇతరులకు మేలు చేయకుండా మనమెంత నీతిమంతులమైనప్పటికీ దేవునికి ఇష్టలుగా జీవించలేము. మన జీవితమంతా ఇతరులను ప్రేమించడం, వారికి మేలు చేయడం, ఇలాంటి వాటిపై దృష్టి మనం పెడితే మనం ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చిన వారం అవుతాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో, మేలు చేయటని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకుము అని రాయబడి ఉంది. కాబట్టి ఇతరులకు మేలు చేయడం ద్వారా దేవునికి ఇష్టలుగా జీవించే అవకాశం మనకుంది. ధనవంతుడైన యవనస్తుడొకడు దేవుని దగ్గరికి వచ్చి, నిత్య జీవం పొందటానికి నేను ఏమి చేయాలని అడిగినప్పుడు ప్రభువు కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. వీటన్నిటినీ నేను చిన్నప్పటి నుండి, నా బాల్యం నుండే అనుసరిస్తున్నానని ఆ యవనస్తుడు ప్రభువుతో చెప్పినప్పుడు, అయితే నీకొకటి కొదవగా ఉన్నది, నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, తర్వాత వచ్చి నువ్వు నన్ను వెంబడించమని చెప్పినప్పుడు
అతడు అధికమైన ధన సంపన్నుడు కాబట్టి అది ఇయ్యడానికి ఇష్టం లేక మనస్సు నొచ్చుకొని ప్రభువును విడిచి వెళ్ళిపోయాడే తప్ప ఆ డబ్బును మాత్రం వదిలిపెట్టలేదు. అయితే ప్రభువు కోరేది ఒకటే, ధనముపై మన దృష్టి నిలపకూడదు, ఇతరులను ద్వేషించకూడదు, శత్రువులను ప్రేమించాలి, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇవన్నీ ప్రభువు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని ప్రభువు ఇచ్చిన ఆజ్ఞకు లోబడదామా? మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, అట్టి అతిశయమంతయు చెడ్డది అని దేవుడు చెప్పాడు కదా. వృధా అతిశయాన్ని విడిచిపెట్టి చేయదగిన మేలు చేస్తూ దేవునికి ఆయన మాటలకు లోబడి జీవిస్తే దేవుని హృదయానుసారమైన బిడ్డలుగా, ఆయనకు మహిమ తెచ్చే పాత్రలుగా మనం జీవించగలుగుతాము. తద్వారా మనకు మేలే కానీ ఎలాంటి కీడు జరగదు. సమాజానికి కూడా మేలు చేసిన వారం అవుతాం. కాబట్టి ఇతరులను ప్రేమించే హృదయం దేవుడు మనకిచ్చునుగాక. మేలైనది చేయనెరిగి చేయని వానికి శ్రమ అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి తప్పక మనము ఇతరులకు మేలు చేసే విషయంలో ముందుండేందుకు ప్రభువే మన చేతులను బలపరచునుగాక. దేవుడే మనకట్టి జ్ఞానం కలుగచేయనుగాక. అటు మనసునిచ్చి మనల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము మేము స్వార్థపరులుగా కాక ఇతరులకు మేలు చేయట ద్వారా నీకిష్టంగా జీవించడానికి మా కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.